యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. 10 ఏళ్లు గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన జరిగిందన్నారు. 9,000 కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాస పథకం అమలు చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత్వం వస్తే ఆ రోజే నేను శాసనసభలో చెప్పాను, మీ 10 ఏళ్లు ఈ రాష్ట్రంలో కరెంటు సంబంధించిన ఉత్పత్తిని మీరు ఒక్క యూనిట్లు కూడా చేయలే. ఆనాటి గత ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టుల ద్వారా వచ్చిన కరెంట్నే మీరు పంచి ఏదో మేం చేసామని చెప్పుకున్నారు. మీరు కొత్తగా ఏం మొదలుపెట్టలేదు. దాని ఆలోచన కానీ, దాని భాగస్వామ్యం కానీ, దాని మందు చూపు కానీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలకే ఉంది. నిన్న మొన్న వచ్చినటువంటి కొన్ని రాజకీయ పార్టీలు లేకపోతే ఇతరత్ర వాళ్ళ అవసరాల కోసం తప్పుడు సమాచారంతో ప్రజలకు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు మాయ చేసి భ్రమలు కల్పించి బతికేటువంటి రాజకీయ పార్టీల ద్వారా రాష్ట్ర ప్రజలకి భవిష్యత్తు కూడా అత్యంత ప్రమాదం ఉంటుంది. 10 సంవత్సరాలు రాష్ట్రం ఏర్పడినప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించిన 2 లక్షల పైబడి ఉన్న ఉద్యోగాలను నియమించుకోలేదు. 10 సంవత్సరాలు గ్రూప్ 1 పరీక్షని నిర్వహించుకోలేదు. 10 సంవత్సరాలు నిరుద్యోగ యువకులు ఉద్యోగ అవకాశాలు రాక వారి వయసు దాటిపోయి, పెళ్ళిడు వయసు కూడా దాటిపోయి, అటు పెళ్లి చేసుకోలేక ఇటు ఉద్యోగం లేక తల్లిదండ్రులకి భారమై కొద్దిమంది పిచ్చోళ్ళై దీనికోసమైనా మేము పోరాటం చేసిందనేటువంటి ఆవేదనతో ఆర్తి చెందినటువంటి యువకులు అనేక మందిని చూశాం. ఎట్టి పరిస్థితుల్లో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగ యువకుడికి ఉద్యోగ అవకాశాలు కాకపోతే కనీసం